అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం వాళ్ళు క్యాడర్ చాలా కసిగా ఉన్నారు. ఓడిపోయాము అనే భయం కంటే జనాల్ని భయపెట్టాలి, తమ రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టాలి అనే తరహా రాజకీయం చేస్తున్నారు. భయపెట్టి బెదిరించి రాజకీయంలో పైచేయి సాధించాలని చూస్తున్నారు. మేబీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది కాలం సమాధానం చెప్తుంది. వాళ్ళ భయపెట్టడం ఏ స్థాయిలో ఉంది అంటే ఓపెన్గా పబ్లిక్గా కత్తులు తిప్పడం అండ్ రప్ప అని ఫ్లెక్సీలు కట్టి 2029లో మేము అధికారంలోకి వచ్చాక మేలిచ్చేస్తామని చెప్పడం, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ ఎదురుగా మేకపోతును పెట్టి పొట్టేళ్ళను పెట్టి దాన్ని చేయడం, అభిషేకాలు చేయడం, ఇదంతా చూస్తే చాలా భయానక వాతావరణం అయితే వాళ్ళు కల్పిస్తున్నారు. అంటే భయపెట్టో బెదిరించో ఏదో ఒకటి చేసి జనాలను లొంగ తీసుకోవాలి, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిని భయపెట్టాలనే రాజకీయం చేస్తున్నారు. సరే, దీనికి జనాలు భయపడతారా, రాజకీయ ప్రత్యర్థులు భయపడతారా అని మీకు అనుమానం రావచ్చు. ఒక ఉదాహరణ చెప్తా. ద్వారకా తిరుమల గోపాలపురం నియోజకవర్గం నలజర్లలో సాధారణంగా ఇటువంటి కల్చర్ గోదావరి జిల్లాలో ఉండదు. ఈ పొట్టేళ్లను ఇవ్వడం అనేది, రాజకీయ నాయకులకు పొట్టేళ్లను ఇవ్వడం, ఈ అభిషేకాలు చేయడం అనేది గతంలో అనంతపురంలో జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా టీడీపీ వాళ్ళకు కూడా అలాగే బలిచ్చారు. ఈవెన్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ గోదావరి జిల్లాలో ఇలా ఎప్పుడూ జరగలేదు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21వ తేదీ రాత్రి నలజర్లలో జరిగింది. సో అది జరిగిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడిపోయారు. ఏంటి ఇల్లు ఇలా ఉన్నారు, ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇమీడియట్గా ఆ గ్రామానికి చెందిన ఒక నాయకుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నైట్ 9:30 ఫోన్ చేసి, సార్ వీళ్ళు చాలా భయంకరంగా క్రూరంగా చేస్తున్నారు సార్, మాకు భయం వేస్తుంది, 2029లో వాళ్ళు గెలిస్తే మా పరిస్థితి ఏంటనేది రేపు పొద్దున్న ఇదే పరిస్థితి కదా అని. దాంతో ఎమ్మెల్యే గారికి షాక్. ఇదేంటిది, క్యాడర్ భయపడిపోతున్నారు, అధికారంలో మనం ఉండి వాళ్ళు మనల్ని భయపడడం ఏంటని ఎమ్మెల్యే గారు షాక్ అయ్యి ఇమీడియట్గా ఆ గ్రామంలో అండ్ ఆ మండలంలో నాయకులతో మాట్లాడారు, ఏంటి పరిస్థితి అని. మాట్లాడి ఇమీడియట్గా దీన్ని చట్టపరంగా వెళ్దాము, వాళ్ళు అలా చేయడం తప్పే కదా అని చెప్పి ఆ సిఐ గారితోనూ ఆ నియోజకవర్గ సిఐ అండ్ డిఎస్పీ వాళ్ళతో మాట్లాడితే పోలీసులకి చెప్పారు, అది చట్టపరంగా తప్పు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, భయపెడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి యాక్షన్ తీసుకోండి అని చెప్పి పోలీసులు 1 గంటన్నర వరకు రెస్పాండ్ అవ్వాలి. 9:30కే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు చాలాసేపు. ఇదేంటి, నేను ఫోన్ చేసి గంటసేపు అయినా సరే వీళ్ళు పట్టుకోవట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని చూసి మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు నైట్ 11:15 ఆ టైంలో అనుకుంటా వెళ్ళి ఎవరెవరైతే ఇందులో ఉన్నారో, ఎవరెవరైతే ఈ గంభీరమైన కార్యక్రమంలో పాల్గొన్నారో, ఈ రక్తదానం చేసే కార్యక్రమంలో ఒక 7గురిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్తే వాళ్ళ ఇంట్లో లేరు, పారిపోయారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఊర్లో నాయకులేమో వాళ్ళ ఇళ్ళలోనే ఉన్నారు, దర్జాగా వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. పోలీసులేమో వాళ్ళ ఇంట్లో లేరు, పారిపోయారు భయానికి అని పోలీసులు చెప్తున్నారు. దీంతో ఎమ్మెల్యే గారు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి, ఎస్పీ గారు పరిస్థితి గ్రామంలో కంట్రోల్ తప్పుతోంది, టీడీపీ క్యాడర్ భయపడుతున్నారు, రేపు పొద్దున్న మా వాళ్ళు ఇలా చేస్తే దీనికి శాంతి భద్రతలు దెబ్బతింటాయి, సో మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నైట్ చెప్పడంతో ఆ రోజు నైట్ 1:30 వరకు వేట కొనసాగింది ఆ గ్రామంలో. నైట్ 1:30 వరకు మొత్తం తిరిగి ఈ కేసులో 7గురు ఉంటే 6గురిని తీసుకొచ్చారు. ఆ చివరి వ్యక్తి ఇంటికి వెళ్తే తలుపేసింది, వైసీపీ కార్యకర్త చివరి వ్యక్తి తలుపు తాళం వేసింది, చుట్టూ ఎవరు లేరు, సైలెంట్గా ఉంది. సరే 6గురు దొరికారు కదా, ఇంకొక్కడే కదా, లేడు కదా అని చెప్పి పోలీసులు వచ్చేసినా కానీ డౌట్ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడని. దాంతో మళ్ళీ ఆ గ్రామంలో టీడీపీ నాయకులు చెప్పాడు, లేదు అతను ఇంట్లోనే ఉన్నాడు, తాళం వేసుకున్నాడు అని. మళ్ళీ పోలీసులు వెళ్ళి గోడ దూకి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే లోపల ఉన్నాడు, ఆయన కూడా తీసుకొచ్చారు. అలా ఈ కేసులో ఈ రప్ప ఫ్లెక్సీ కట్టి పొట్టేళ్ళని ఈ అభిషేకం చేసిన ఈ కేసులో నలజర్లకు చెందిన 7గురు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ తరహా ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిజంగానే భయంలో ఉన్నారు. అండ్ పోలీసులు కూడా కొంత భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు అంత అరాచకం చేసి అంత క్రూరంగా ప్రవర్తిస్తే ఎందుకు వెళ్తాం అనుకున్నారేమో. పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అండ్ ఆ జిల్లా నాయకులు వాళ్ళు అలర్ట్ అయిపోయారు. ఇదే కొనసాగితే క్యాడర్ మోరల్గా దెబ్బతినేస్తారు, క్యాడర్ భయపడతారు. రేపు పొద్దున్న ఎన్నికల టైంలో చేతులు ఎత్తేసినా ఆశ్చర్యపోక్కర్లా, కాంప్రమైజ్ అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లా. సో ఇది కరెక్ట్ కాదు, అసలు గోదావరి జిల్లాలో ఈ కల్చర్ కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఎమ్మెల్యే పట్టుపట్టి జిల్లా పోలీసులతో మాట్లాడి ఆ నైట్ మొత్తం ఫాలో అప్ చేస్తే అప్పుడు వాళ్ళని నైట్ తీసుకొచ్చి నైట్ వాళ్ళ తరహా కోటింగ్ ఇచ్చి ఆ తర్వాత ఇచ్చి నెక్స్ట్ డే రోడ్డు మీద నడిపించుకొని తీసుకువెళ్ళారు.
అంతగా ఫాలో అప్ చేయాల్సి వచ్చింది. పోలీసులు వాళ్ళకు వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఈ కేసుని సీరియస్గా తీసుకోలేదు. ఇది ఎప్పుడైతే పొలిటికల్గా డైవర్ట్ అయిందో, ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు తలదూర్చి సీరియస్గా, అప్పుడు మొత్తం ఇంతవరకు వచ్చింది. దీని మీద పార్టీ పై స్థాయి నుంచి ఫాలో అప్ ఉంది. ఇటువైపు వైసీపీ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రోడ్డు మీద తిప్పడంతో కార్యకర్తలు ఎమోషనల్గా కొంచెం హర్ట్ అయ్యారు. అయ్యే వైసీపీ కార్యకర్తలని నైట్ అంతా కొట్టి అలా రోడ్ల మీద తిప్పుతున్నారేంటి, ఇది మా పార్టీని పోలీసులు ఎంతగా కక్ష సాధిస్తున్నారో అనడానికి ఇదే ఉదాహరణ. సో టీడీపీ ప్రభుత్వం ఎంత అరాచకంగా పరిపాలిస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఏదో మేకపోతున్న అలా చేస్తే ఈ మాత్రానికే కొడతారా, ఈ మాత్రానికే రోడ్ల మీద నడిపిస్తారా అని చెప్పి వైసీపీ కార్యకర్తలు హర్ట్ అవుతున్నారు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఎంత క్రూరమైనది, ఎంత అరాచకమైనది అనేది క్యాచ్ చేయట్లా. గోదావరి జిల్లాలో అటువంటి సంస్కృతి లేదు. వీళ్ళు గెలిస్తే వాళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎన్నికల టైంలో రాజకీయం చేస్తారు, మిగిలిన టైంలో నార్మల్గానే ఉంటారు. పెద్దగా విభేదాలు, వైరుధ్యాలు, వైషమ్యాలు ఏమీ ఉండవు. కానీ ఆ గ్రామంలో అలా జరగడంతో టీడీపీ వాళ్ళు భయపడడంతో ఇంతగా ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ డే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లారు. స్టేషన్ బెయిల్ వచ్చేసింది. బెయిల్ రాకుండా వేరే సెక్షన్లు ట్రై చేశారు కానీ అవ్వలేదు. స్టేషన్ బెయిల్ వచ్చేసింది. వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఇది వైసీపీ కార్యకర్తలేమో దీని నుంచి నేర్చుకున్న పాఠం అంటూ ఏమీ లేదు. టీడీపీ కార్యకర్తలేనేమో ఉన్న భయం కాస్త బయటకు వచ్చింది. పోలీసులేమో మాకెందుకు తలనొప్పి, మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళతో మా మీద పగబడతారేమని చెప్పి పోలీసులు కూడా సైలెంట్గానే చేస్తున్నారు. సో ఇంతగా ఉందన్నమాట పరిస్థితి. సో అంటే ఈ ఉదాహరణ బట్టి మనం చెప్పుకునేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని వాళ్ళ బలాన్ని మీద దెబ్బ కొట్టాలనుకుంటోంది. నిజానికి వైసీపీ వాళ్ళు రప్పారప్ప చేయాలంటే 2029 వరకు ఆగాలి. టీడీపీ వాళ్ళు చేయాలంటే ఇప్పుడు చేయలేరా? జనసేన వాళ్ళు చేయాలంటే ఇప్పుడు చేయలేరా? వాళ్ళు అధికారంలో ఉన్నారుగా. సో వైసీపీ వాళ్ళు ఆలోచిస్తున్నంత క్రూరంగా టీడీపీ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారుగా. ఆలోచిస్తే ఎంతసేపు అండి? శాంతి భద్రతలు అదుపు తప్పడం ఎంతసేపు? ఈజీ కదా, నిమిషాల్లో, గంటల్లో, రోజుల్లో పని కదా. సో ఇది ఆలోచించాల్సింది వైసీపీ వాళ్ళే కదా. ఆ విజ్ఞత ఉండాల్సింది లేదు. సో ఒకరికి విజ్ఞత ఉండాలి, ఒకరికి బాధ్యత ఉండాలి. వీళ్ళకి బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళు ఆగుతున్నారు, వాళ్ళకి విజ్ఞత లేదు కాబట్టి వాళ్ళు ఆగడం లేదు, రెచ్చగొడుతున్నారు స్టిల్ ఇప్పటికి. సో ఇది పార్టీ అండ్ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అందుకే కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న దానికి కారణం అదే. వీళ్ళు ఊరుకునే కొద్దీ ఇంకా రప్పారప్ప ఎక్కువైపోతుంది, ఈ బెల్లబడాలు ఎక్కువైపోతున్నాయి, క్యాడర్ దెబ్బతినేస్తున్నారు, భయపడుతున్నారు అని అంత పై స్థాయి నుంచి ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallaem.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక 20 మంది మహిళలు కలిపి, ఒక సామాన్య మహిళలు ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి ప్రోడక్ట్ వీళ్ళు అంటే మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ ఒక 21 రకాల లడ్డూలు తయారు చేస్తారు. అండ్ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. డ్రై ఫ్రూట్స్, నట్స్తో రకరకాల హెల్దీ పౌడర్స్ చేస్తారు. ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పొడి, ఇలా వాటితో పాటు మునగాకు పొడి, జామాకు పొడి చేస్తారు. వీటి వల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి వీళ్ళ దగ్గర అరిసెలు అండ్ పూతరేకులు, బొబ్బట్లు, రకరకాల తెలుగు ఆంధ్ర స్వీట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారనమాట. సో ఇవన్నీ వీటిలో మీకు ఏం కావాలన్నా సరే, లడ్డూలు బెటరు, లేదు ఇంకో స్వీట్స్ ఏం కావాలన్నా, లేదా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కానీ, కారపొళ్ళు ఏం కావాలన్నా మీరు 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. లేదా laddupallaem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర డిస్కౌంట్లు ఉన్నాయి అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉందన్నమాట. థ్యాంక్ యూ.